అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో అశోక్ రౌత్ తన తాజా మీడియా ఇంటర్వ్యూలో ఒక పెద్ద వైరుధ్యాన్ని ఎత్తిచూపి అందరినీ ఆశ్చర్యపరిచారు. కార్మిక మంత్రి ఈపీఎస్ 95 పెన్షన్ పని మిషన్ మోడ్లో జరుగుతోందని చెబుతుండగా, సహాయ మంత్రి శోభా కరంద్లాజే పార్లమెంటులో ఈపీఎఫ్ఓ నష్టాల్లో ఉన్నందున పెన్షన్లు పెంచే ప్రణాళిక లేదని చెప్పారు. ఈ రెండింటిలో ఏది నిజం? ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు ముగియడంతో మరియు ఎటువంటి సమాధానాలు లభించకపోవడంతో ఈ విషయాన్ని సరళంగా విశ్లేషిద్దాం. రౌత్ ఢిల్లీలో ఏమి చేస్తున్నారు? బడ్జెట్కు ముందు జరిగిన సమావేశాలు మీ పెన్షన్కు ఎలాంటి అర్థాన్ని ఇస్తాయి మరియు మీరు తదుపరి ఏమి చేయాలి? మనం ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుతున్నాము. మొదట, సమస్యను స్పష్టంగా అర్థం చేసుకోండి. లోక్సభ మరియు రాజ్యసభలో ఈపీఎస్ 95 పెన్షన్ల గురించి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి, కాని ప్రభుత్వం ప్రతిసారీ అవే పాత సమాధానాలు ఇస్తోంది. 2019 డేటా ప్రకారం ఈపీఎఫ్ఓ నష్టాల్లో ఉంది. పెంపుదల ప్రణాళికలు లేవు. వారు 2019 నుండి ఎటువంటి కొత్త అధ్యయనాన్ని పంచుకోలేదు. అశోక్ రౌత్ ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు మరియు చనిపోతున్నారు. 30 సంవత్సరాల క్రితం లేదా 6 సంవత్సరాల క్రితం కాదు. కొత్త గణాంకాలు ఎందుకు లేవు? అందుకే రౌత్ ప్రస్తుతం తన పూర్తి బృందంతో, అంటే రాజవత్ జీ, వీరేంద్ర సింగ్ రాజవత్ జీ, రాజీవ్ భట్నాగర్ జీ, నర్గున్ జీ మరియు ఇతర సీనియర్ నాయకులతో కలిసి ఢిల్లీలో ఉన్నారు. నిరసనల తర్వాత వారు ప్రభుత్వం నుండి వ్రాతపూర్వక హామీని పొందారు. అంతేకాకుండా, త్వరలో మిమ్మల్ని చర్చలకు పిలుస్తాము అని ఒక ఇమెయిల్ కూడా వచ్చింది. కానీ పిలుపు రాలేదు. కాబట్టి వారు మంత్రులను ముఖాముఖి కలిసే వరకు అక్కడే ఉంటున్నారు. వారి ప్రధాన ప్రశ్నలు: మంత్రులు ఎందుకు వేర్వేరు విషయాలు చెబుతున్నారు? మిషన్ మోడా లేక పెంపుదల లేదా? వారికి స్పష్టమైన సమాధానాలు మరియు చర్య కావాలి. వారు ఢిల్లీలో పోరాడుతున్నప్పుడు మీరు స్థానికంగా ఏమి చేయాలో కూడా రౌత్ వివరిస్తున్నారు. పెద్ద నాయకులను భారీ సమూహాలుగా కలవండి. బోర్లోని శోభా కరంద్లాజే వద్దకు, వారణాసిలోని ప్రధానమంత్రి కార్యాలయానికి, అమిత్ షా కార్యాలయానికి, కార్మిక మంత్రి కార్యాలయానికి, నడ్డా జీ కార్యాలయానికి వెళ్లండి. వారిని నేరుగా అడగండి. మేము 10 సంవత్సరాలుగా నిరసనలు చేస్తున్నాము. ఇతరులకు ప్రయోజనాలు లభిస్తున్నప్పుడు ఈపీఎస్ 95 పెన్షనర్లకు ఎందుకు లభించడం లేదు? ఈ క్షేత్రస్థాయి ఒత్తిడి మరియు ఢిల్లీ చర్చలు మార్పును తీసుకురాగలవు. పార్లమెంటు సమావేశాలు ముగిశాయి, కాబట్టి అక్కడ ఇక ప్రశ్నలు లేవు. అన్ని ఆశలు ఇప్పుడే జరిగిన బడ్జెట్కు ముందు సమావేశాలపైనే ఉన్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు మంత్రి పంకజ్ చౌదరి ప్రతి శాఖతో, బీఎంఎస్ మరియు కాంగ్రెస్ గ్రూపుల వంటి యూనియన్లతో సమావేశమయ్యారు. మరియు మీ ఈపీఎస్ 95 పెన్షనర్ల సంఘం కూడా రిజిస్టర్డ్ యూనియన్గా సమావేశమైంది. వారు పెన్షన్ పెంపుదల కోసం మీ డిమాండ్ను లేవనెత్తారు. బడ్జెట్కు ముందు సమావేశాలు త్వరలో రాబోయే పెద్ద బడ్జెట్కు అవసరమైన డబ్బును జాబితా చేస్తాయి. ఈపీఎస్ 95 గురించి చేర్చినట్లయితే ప్రభుత్వం నిధులను కేటాయించవచ్చు, అంటే పెంపులకు నిజమైన అవకాశం. కాకపోతే మరియు పార్లమెంట్ నిశ్శబ్దంగా ఉండటంతో విషయాలు కఠినంగా కనిపిస్తున్నాయి. మొత్తం 14 సమావేశాలు జరిగాయి, కాని ఇంకా క్యాబినెట్ నిర్ణయం లేదు. ఆర్థిక, కార్మిక మరియు ఈపీఎఫ్ఓ వంటి మంత్రిత్వ శాఖలు మాట్లాడటం లేదు. లీక్లు లేవు, సూచనలు లేవు. ప్రభుత్వానికి సమన్వయం అవసరం, ఒకే స్వరం, గందరగోళం కాదు. మీరు స్థానికంగా నిరసన తెలుపుతూ ఉంటారు మరియు సంఘాలు ఢిల్లీలో నిరసన తెలియజేస్తాయి. 2026 వరకు ఇక వేచి ఉండాల్సిన అవసరం లేదు. పెన్షనర్గా మీరు ఆశతో ఉండాలి. బడ్జెట్ను నిశితంగా గమనించాలి మరియు నాయకులను ముందుకు తీసుకురావాలి. బడ్జెట్లో ఈపీఎస్ 95 నిధులు ఉంటే విజయం మీకు దగ్గరగా ఉంటుంది. లేకపోతే పోరాటం అద్భుతం అవుతుంది. ప్రతి సమావేశం, లీక్ లేదా బడ్జెట్ క్లూ గురించి మేము మీకు తెలియజేస్తాము. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.